అత్తలేని కోడలు తమ్మురాలు యమ్మ, కోడలేని అత్త గుణవంతురాలు. మమ్మీ లుకింగ్ సో బ్యూటిఫుల్ టుడే. వాట్సాప్ వాట్ స్పెషల్ టుడే? థ్యాంక్ యూ కాదు, ఏం చేస్తున్నావు అంటున్నా. ఈ రోజు చింత చిగురు ఎండి మిరపకాయలు పచ్చడి నూరుతుండా. అబ్బో, మొన్న ఒకసారి షాప్లేసి ఉన్నా కదా, ఈసారి పచ్చడి నూరు చూపిస్తాను. అబ్బో, చింత చిగురు ఎండు మిరపకాయలతో పచ్చడా? ఓకే, బాగుంటుంది. ఓకే మమ్మీ. ఇక్కడ మనకు దొరకదు కదా సరిగ్గా, పల్లెటూరులకు దొరుకుతుంది కానీ ఇక్కడ మన సిటీలో దొరకదు. అవును, ఉన్నప్పుడే మంచిగా ఉపయోగించుకోవాలి అన్నిటికీ, వీడియోలు చేయడానికి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను చేసేది చింత చిగురు పచ్చడి ఆమ్లెట్ తోటి తిందాం, బాగుంటుంది ఒట్టి పచ్చడితో కాకుండా. మా ఛానల్ 9,000 దాటిందండి సబ్స్క్రైబర్లు. తొందరగా 10,000 అయ్యేటట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. వీడియో కొత్తగా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా తొందరగా 10,000 సబ్స్క్రైబర్లు అయిపోతే కేక్ కటింగ్ ఉంటది. సరే పద మమ్మీ, వెంటనే పచ్చళ్ళలోకి దిగిపోదాం. లెట్స్ గో. పద పద. అబ్బో, పూలు పెట్టుకొని భలే, ప్లాస్టిక్ పూలు, డిజైనర్ పూలు పెట్టుకొని భలే రెడీ అయినా కదా మమ్మీ. ప్లాస్టిక్ పూలు కాదు, డిజైనర్ పూలు. ఓకే, ఈ రోజు నా బంగారం వీడియోకి రాలేదండి. హెడ్ఏక్ అంట, తనకి హెడ్ఏక్ ఉంది. ఈ రోజు రాను బావా అంటే సరే బంగారం, మొదటి మేమే కదా మమ్మీ నేనే కదా చేసేది, చేసుకుంటే అలా బంగారం నీకు ఎందుకులే అనేసి స్టార్ట్ చేసామన్నమాట. అవును, ఓకే సరే. కళాయి పెట్టుకుని స్టవ్ ముట్టించుకుంటున్నాను. ముట్టించా మమ్మీ. బొగ్గుమన్నది కదమ్మో, ఇంకా కొద్దిగా దగ్గర పెట్టుంటే కెమెరా కాలిపోయి ఉండేది. కెమెరా బొగ్గుమనేది. చూడండి, కళాయి పెట్టుకున్నా కదా. ఫస్ట్ ఎండుమిరపకాయలు, ధనియాలే, ఏమైనా జీలకర్ర వేయను. ఎండుమిరపకాయలు వేసుకున్నామని ఫస్ట్ 2 మిరపకాయలు వేస్తాను. ఇటు మంచిగా సగానికి ఇరిచి మంచిగా గింజలు తీసి పెట్టుకున్నా. ఎప్పుడైనా అంతే, నేను కారపండు నూరినా పచ్చడి నూరినా ఏ చేసినా చక్కగా ఎరగ తీసి అందులో గింజలన్నీ బయటకు తీస్తా. ఏంది ఎరగ తీసి అంటే అయ్యే వచ్చి పడతాయి కింద. కొద్దిగా ఆయిల్ స్ప్రే కొట్టుకుందాం. టిన్ టిన్ టిన్. ఈ మధ్య బాగా హెల్త్ కాన్షియస్ అయిపోయినావు మమ్మీ, స్ప్రే ఉపయోగిస్తున్నావు ఆయిల్ కూడా. అవును, మా నవీన్ కూడా డైట్ చేస్తాడు, జిమ్ పోతాడు, డైట్ చేస్తాడు కదా. చపాతి మీద నూనె వేసుకోకుండా దీన్ని ఇట్లా ఇట్లా కొట్టుకుంటాడు, అందుకు తెచ్చుకున్నాడు. సగం వేగింది కదండి. ఇప్పుడు మనము ఈ గింజలు వేసుకుందాం, ధనియాలు, మిరప గింజలు. ఈ పచ్చడి ఎలా చేసుకుంటున్నా నాకు తెలుసు మమ్మీ. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత వెంటనే ఈ చింతాకు వేసేస్తావు కదా. తీసేయాలా తీయకుండా వేయాలా? ఏంటిది? మిరపకాయ తీసేయాలా తీయకుండా? అట్నే అందులోనే అట్నే వేసేస్తాం. అందులోనే వేసేస్తాం, అంతే కదా మాస్టారు. ఘాటు మమ్మీ, మస్తు ఘాటు. తీసుకుందాం. మిరపకాయలు వేసుకున్నామండి. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా, పుల్లలు గిల్లలు ఏం లేదు. మమ్మీ లిప్స్టిక్ వేసుకున్నావా? మర్చిపోకుండా భలే వేసుకున్నావా? వేసుకున్నావా? కడగనండి, ఇది కడగకూడదు. మంచిగా గుడ్డ మీద వేసి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నా. కడిగితే పులుపు పోయి కొద్దిగా టేస్ట్ తగ్గుదని మా పెద్దల కారణాల నుంచి కడగరు. మా పెద్దోళ్ళు కూడా అందరూ ఎవరు చింత చిగురు కడగరు. చింత చిగురు కొంచెం ఎక్కువ కావాలండి, అందుకని బాటిల్ తీసిన. ఇప్పుడు ఎంతో 50 గ్రాములు వేసుకుందాం. వేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకోవాలి, ఒక 1/2 గ్లాసు అంతే. పక్కగా అడ్డ పెట్టుకున్నాం. మంచిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అబ్బా, చూడండి ఎంత బాగా మగ్గిందో. చింత చిగురు చక్కగా మగ్గిందండి. ఇప్పుడు మనము పక్కన ఉడకొచ్చుకుందాం. గిన్నెలు తొడుకొని చూడండి, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, చింత చిగురు ఉడకబెట్టుకున్నాము, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డ రెడీ చేసుకున్నాము. ఇప్పుడు మనము డాబా నుంచి పోయి పచ్చడి నూరుకొని వద్దాం. పదండి. నన్ను కూడా రాని మమ్మీ, నువ్వే వెళ్ళిపోతున్నావు, వీడియో తీయద్దా? I wanna follow you మమ్మీ. మంచిగా రోలు కడిగి తుడుచుకున్నామండి. ఇప్పుడు మనం అయ్యో ఉప్పు తప్పమ్మా,
ఫస్ట్ మనము ఎండుమిరపకాయలు వేసి దంచుకుందామండి. ఉప్పు ప్యాన్ పోయిందండి, వచ్చినాక వేసేద్దాం. బయట మెరుగుతుంది. ఇప్పుడు మనము 2 స్పూన్లు కల్లుప్పు వేసుకుందామండి. బాగానే పడుతుంది పులుపు కదా, చింతచిగురు బాగానే పడుతుంది. తర్వాత మళ్ళీ వేసుకుందాం. పచ్చడి నూరి అడవుల్లో నేను మిసాయి జోన కూడా చూడట్లేదు. దంచుతాం మమ్మీ. దంచు. అయ్యో పక్కకే కొంచెం చేయి జారుతామో. అసలు నేను పై నుండి దంచుతాను. నేను 3 రకాల పోటు కూడా వేస్తున్నాను. వినా జొన్నలు దంచేటప్పుడు 3 దంచుతాము. జొన్నలు దంచేటప్పుడు 2 కాదు 3 కూడా దంచుతాము. తొందరగా ఎదగాలంటే నాకు 3 రకాల పోటు కూడా తెలుసు. అది ఎంత బాగా ఎంత క్రమశిక్షణగా వేయాలా, ఒక రకం తాగకుండా దంచాలా, అంత బాగా దంచుతాం. తెలుసు. అత్తలేని కోడలు తమ్మురాలు అమ్మా, ఆ పాట గుర్తొస్తుంది మమ్మీ. కోడలేని అత్త గుణవంతురాలు. యాక్చువల్లీ మన రైట్ సైడ్ లో ఉందండి, కానీ తనకి హెడ్ ఏక్ ఉంది, చూపియద్దు అంటే చూపియట్లేదు. హాయ్ చెప్పు బంగారం. హాయ్ అండి అందరికి. నెక్స్ట్ వీడియోలో వద్దులే బంగారం. చూడండి మంచిగా మెత్త మెదిగిందండి, పౌడర్ అయింది. ఇప్పుడు మనం మంచిగా పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం, మళ్ళీ దంచుకుందాం. మంచిగా మనం రోట్లో అయితే మనకి ఎంత కావాలో అంతనే దంచుకోవచ్చు. ఆ మిక్సీలో అయితే ఎక్కువ పడుతుందో తక్కువ పడుతుందో అంత టెన్షన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలా అంతనే దంచుకోవచ్చు చక్కగా. నవీన, ఈ కారపొడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఉంటది కదా. ఎందుకు మమ్మీ నా నోరు ఇస్తాను, నువ్వు అసలు డైట్ లో ఉన్నా. పాపం మా నవీన్ డైట్ అండి. వేడి అన్నము ఇట్లాంటి కారపొడి విత్ నెయ్యి వేసుకొని తింటే ఉంటది కదా, అదిరిపోని ఉంటది. నెయ్యి అనగానే నా బంగారం డైలాగ్ ఎట్లుందంటే, నాకు వాంతి వస్తుంది రో. ఎందుకంటే తనకి నెయ్యి వాసన పడదు, కానీ నెయ్యితో చేసిన లడ్డూలు, బెల్లం అన్నము, మొన్న ఒకసారి బిర్యానీ చేసిన నెయ్యి ఇంత పోసి మస్తు బాగుంది అనుకో మొత్తం తినేసింది. మంచిగా తినేసింది. అప్పుడు దేంట్లో వేస్తే తింటది, డైరెక్ట్ నెయ్యి వేస్తేనే తిందు పాపం. అవును, మెదిగిందండి. తెల్లగడ్డ కూడా వేసుకున్నా, మంచిగా మెదిగింది. ఇప్పుడు మనం కొద్దిగా పక్కకు తీసుకుందాం. ఎప్పట్లాగనే చక్కని సలహా ఇది. సరిపోకపోతే వేసుకుందాం. ఒకవేళ సరిపోయింది అనుకో, ఇది అన్నంలో డైరెక్ట్ ఇట్లా వేసుకొని తింటాం. మా ఆయన బాగా తింటాడు ఎల్లిపాయ కారం, బాగుంటుంది మమ్మీ, మస్తు ఉంటుంది. డాడీ బాగా తింటాడు. బాగా వేడి అన్నం అవ్వాలా. చూడండి చింతచిగురు వేస్తుంటాను. లాస్ట్ టైం మన వీడియోలో కొంతమంది కామెంట్ పెట్టారు, చింత చిగురు పప్పు చేయండి ఆంటీ అని. మీ కామెంట్ మేము చదివామండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా చింత చిగురు ఉంది, సో పప్పు చేయలేము. అందుకని పచ్చడి చేస్తుంది మా మమ్మీ. ఈ ఒకసారి ఎలాగో భరించండి, నెక్స్ట్ టైం చేస్తుంది మా మమ్మీ. నేను పప్పు కూడా చేసినా కానీ వీడియో తీయలే. మా ఆయన పప్పు చేసుకొని తినదాకా ఆగలే, వీడియో తీయలేదు అంతే. బాగా మెత్తగా మెదిగింది మమ్మీ చింతాకు పచ్చడి. అవును, మెత్తగా మెదిగింది. మెదిగిందండి, మంచిగా మెదిగింది. ఇప్పుడు మనం ఉప్పు కారం చూసుకుందాం ఎట్లా ఉండయో. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. స్మెల్ ఇక్కడ ముక్కులు కొడుతుంది, స్మెల్ కమ్మటి స్మెల్. ఎంత బాగుందో. కారం కూడా సరిపోయింది కరెక్ట్ గా, ఉప్పు సరిపోయింది, కారం సరిపోయింది, అన్ని సరిపోయింది. బాగుంది. ఇంకా తోడుకుందాం. పచ్చడి మంచి అరోమా వస్తుంది మమ్మీ. అవును,
చూడు ఎంత బాగుందో. చూడండి మా మల్లె మొక్కకు పూసిన పాపం మళ్ళీ మొక్క అనుకుంటుంది నన్ను పట్టించుకోవట్లేదు పక్కన ఉన్నా కూడా అనుకుంటుంది. లేదమ్మా పట్టించుకుంటాం. అబ్బా చూడండి ఎంత బాగుండే పూలు. అవును మస్తుంది. ఇంకా చిన్న చెట్టు పెద్దగా అయితే చిన్న మొక్క పాపం కింద మొక్క పెద్దగా అయితే చాలా పూలు పూస్తుంది. ఆ కుండి కంటే చిన్నగా ఉంది. జస్ట్ ఇమాజిన్ ఒక 3 అడుగులు పెరిగిందంటే ఇంటిల్లి పాది మల్లె పూలే. అవును. పదండి. సరే అండి పదండి. ఇక మమ్మీ ఉల్లిగడ్డలు వేయలేదు మమ్మీ. అయ్యో మర్చిపోయినా. ఇప్పుడు దంచుకుందాం. దీంట్లో దంచేసేసి ఏం కాదు కానీ ఏం కాదు. దంచే లేకపోతే కళ్ళు మూసుకో. ఇటు సైడ్ లో నోటమే మంచిదిలే. మంచి మెదిగిద్ది కూడా. మెదుగుద్ది బాగా. ఇది చాకుతో కత్తిరి కూడా కట్ చేయకూడదు. బాగుండదు. నల్లగ కొడితేనే మంచి రుచి వస్తుంది. ఎందుకో కానీ నాకైతే అవునవును. నల్లగ కొట్టి ఇంకా చాలు అంతే. అంతకని ఎక్కువ నరకూడదు. అది చాలు. పచ్చళ్ళు వేసేసి కలబెట్టి అంతే కలబెడతాం. సూపర్ సూపర్ డూపర్ పచ్చడి. స్పైసీ అండ్ ట్యాంగీ ఫ్లేవర్. టామరిండ్ ఏమంటారు? టామరిండ్ లీఫ్, టెండర్ లీవ్స్ పికల్ ఆర్ చట్నీ. రండి పరా లే లేచినా. లెట్స్ గో. ఇదిగోండి ఆమ్లెట్ కూడా వేసి రెడీ చేసుకున్నాము. ఇప్పుడు అన్నం వడ్డించుకుందాం. రండి రండి కమ్ డిన్నర్ చేద్దాం రండి. బాబా వేడి వేడి నెయ్యి, కరగబెట్టిన నెయ్యి కాలుతుంది గిన్నె. అవును పాపం. చూడండి ఎంత టెంప్టింగ్ ఉందా. పచ్చడి, వేడి వేడి అన్నం, ఎగ్ ఆమ్లెట్స్ వేసేసింది మమ్మీ. పట్టు బావా మనోళ్ళకి హాయ్ చెప్పా ఫస్ట్. హాయ్ డాడీ. హాయ్. నేను చింతాకు పచ్చడి తింటుంటా. అందరికి హాయ్. హాయ్. చింతాకు పచ్చడి, నెయ్యి మమ్మీ వేస్తా. పచ్చి చింతాకు పచ్చడి. చూడు ఆమ్లెట్ పెద్దది. ఆమ్లెట్ అయితే దోశ. ఆమ్లెట్ అట్లా వేసినావు అలసగా. బాగా వేసిన. నెయ్యి అయింది. ఓకే. ఓకే ఇంకా ఇప్పుడు కలిసి బాగా కలిపెట్టు. నోరు ఊరుతుందా? అవును నిజంగానే మనకు తెలియకుండా నోరు ఊరిపోతుంది. నోట్లో అలా జలం వచ్చేసింది అయ్యా. చాలా బాగుంది. ఎత్తుంది బాగా చెప్పు. మంచిగా వద్దా ఉల్లిగడ్డ బయట ముద్దలు చేసుకొని తింటే తింటనే ఉన్నావు కదా ఇంకా తింటే తింటూనే ఉండ. ఆమ్లెట్ లేదా నువ్వు తిను నీ ఆమ్లెట్. రెండు కాంబినేషన్ అద్దరింది. కమ్మంగా పుల్లగా కారంగా మంచిగా చింతచిగురు స్మెల్, అదే టేస్ట్ చాలా బాగుంది. నా చిన్నప్పుడు తినేదాన్ని చింతాకు పచ్చడి. మళ్ళీ ఇప్పుడు దొరికింది. 2-3 సార్లు పప్పులో తిన్నా కానీ పచ్చట్లో తినలే. పచ్చట్లో చూసారు కదా, నేను ఎంత తాకేసిన గిన్నె నిండా వేసిన, ప్లేట్ నిండా వేస్తే ఉడికి అంత అయింది. పచ్చడి నూరుకుంటే కొద్దిగా ఎక్కువ పడుతుంది.
బాగుందా డాడీ చింతాకు పచ్చడి? సూపర్, బాగా నచ్చింది. ఓకే. అందరు చేసుకుంటే దొరకదు, పొట్లాలు దొరికేది కాదు. చాలా బాగుందండి చింతగురు పచ్చడి ఆమ్లెట్ కాంబినేషన్ చాలా బాగుంది. సరే అండి, నేను చేసిన చింతగురు పచ్చడి విత్ ఆమ్లెట్, వైట్ రైస్, నెయ్యి అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పా మన అందరికి. ఓకే టాటా బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్.